గణపతి హాస్య నవల. ఇప్పటి వరకు మనము 8వ ప్రకరణం వరకు చెప్పుకున్నాము. 8వ ప్రకరణంలో కొంత భాగము పూర్తి అయినది. మిగతా భాగమును మనము చెప్పుకుందాం. ఇక పాఠశాలకు గణపతి పాఠశాలకు ఏ విధంగా వెళ్ళాడు, అతను మామను పంతులను తల్లిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనేది ఇప్పటి వరకు బడికి వెళ్ళడానికి చేసిన ఆర్భాటాలన్నీ చెప్పుకున్నాం. ఇక తర్వాత భాగాన్ని చెప్పుకుందాం. ఇక చక్కగా అబ్బడికి వెళ్ళటం 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. చక్కగా చదువుకున్నాడు మావాడు. పంతులు ఏదైతే మంచిగా డబ్బులు సంపాదిస్తాడు, వాడు పొట్ట వాడు పోషించుకుంటాడని తల్లి బాగా మహా ఆనంద పడిపోయింది సింగమ్మ. కానీ మన గణపతి మాత్రం పేకాట ఆడటానికి బాగా అలవాటు పడ్డాడు. ఉత్సాహాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు. కానీ ఆ పేకాట ఆడటానికి పాపం ధనం ఉండాలి కదా. వీళ్ళు అంత గొప్ప వాళ్ళేమి కాదు కదా. ధనం మూలం మిదం జగత్తు అన్నారు. అంటే ప్రపంచాన్ని మొత్తం ఏలేది ధనమే. ఆ మాట మొదటిసారి అతనికి అనిపించిందంట, మన గణపతికి. అనిపించి ఆయట ఆరంభించిన తరువాత మేనమామ విభూతి బుట్టలో వైచుచున్న డబ్బులు తల్లి తన వదినగారు చూడకుండా బియ్యము అమ్ముకొని ఉప్పు బుట్టలోను గూటిలోను దాచుకున్న డబ్బులు మాయమైపోవచ్చను. ఇక ఆ ఆట అంటే ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆ పేకాట ఆడటము బాగా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడో ఆ రోజు నుంచి ఆ ఆట ఆరంభించిన ఆ పేకాట ఆరంభించిన అంటే ప్రారంభించుకున్న ఉత్సాహంతో ప్రారంభించిన తర్వాత మేనమామ విభూది పుట్టలో వేచి ఉన్న డబ్బులు ఏదంటే ఆ దినాలకి తద్దినాలకి అలాగా బ్రాహ్మణార్థానికి వెళ్తాడు కదా. మరి వాళ్ళు తాంబూలంలో పెట్టి ఇస్తారు కదా డబ్బులు. అలాగే ఆ విభూది ఆ చిల్లర డబ్బులు తీసుకొచ్చి ఆ విభూది బుట్టలో డబ్బులు వేస్తాడు. తల్లి తన వదిన గారు చూడకుండా, అంటే తన తల్లి సెంగమ్మ వదిన గారు చూడకుండా బియ్యము అమ్ముకొని ఉప్పు ఆ ఉప్పు బుట్టలో గుట్ట గూటిలోను దాచుకున్న డబ్బులు మాయమైపోవచ్చును. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడో ఒకట బియ్యంలోనో ఆడవాళ్ళు కదా, ఏ పప్పుల డబ్బాలోనో ఏ ఉప్పు డబ్బాలోనో ఏ గుట్లోనో డబ్బులు దాచిపెట్టుకుంటారు. కానీ మన గణపతి ఏం చేస్తాడు, ఆ దాచిపెట్టుకున్న డబ్బుల్ని తీసుకెళ్తాడు. మేనమామ విభూతి బుట్టలో వేసుకున్న డబ్బుల్ని తీసుకెళ్తాడు. ఏం చేస్తాడు, వాటిని తీసుకెళ్లి పేకాట ఆడతాడు. మేనమామకు అప్పుడప్పుడు మేనల్లుడి మీద అనుమానము కలిగి ఆ విషయము చెల్లెలికి ఎరిగింప ఆమె అభిమానము చేతనో నిజముగా నమ్మి ఉండుట చేతనో అన్నయ్య నీ మేనల్లుని దగ్గర మరి ఏదా దుర్గమున్నదన్న ఒప్పుకొనవచ్చును, కాని దొంగతనం ఉన్నదని ఒప్పుకొనలేము. ఇది వరకెన్నడూ చూడలేదు. చూడని మాటలు మనము ఆడకూడదు. దుండగున్ దుండగుండగుట చేత వీడే పాపముకెల్లా భైరవుడని అపవాదము వచ్చుచున్నది. విఘ్నేశ్వర చవితి నాడు అక్షతలు నెత్తి మీద వేచి కొనకుండా ముందుగా చంద్రుని చూడవద్దని నేనెన్ని మారులు చెప్పిననో వినడు. విననందుకు దాని ఫల అనుభవించుచున్నాడు. ఇంతకు నేను చేసుకున్న పాపము లేక వంశానికొక్కడు పుట్టినవాడనుకుంటే వాడి మీద దొంగతనములు వచ్చుచున్నవి. నేనేమి చేయగలనని ఉత్తరము చెప్పెను. ఇక మేనమామకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి తన చెల్లెలను పిలిచి ఇక ఆమెకు తెలియజేశాడు. ఇలాగా గణపతి ఆ దొంగతనము చేస్తున్నాడు ఏమో, అక్కడ రాసిన డబ్బులు మాయమవుతున్నాయి అని చెప్పాడు. ఇక ఆ మాట అనంగానే పాపము ఆమెకి మనసుకి కొంచెం బాధేస్తుంది. బాధేసి అన్నయ్య నీ మేనల్లుడికి దొండగుడు అయితే కావచ్చు, అందువల్ల దొంగతనం అనేది మనము ఎప్పుడన్నా చేస్తే చూసామా, చూడలేదు కదా. ఆ చూడనప్పుడు మనము నిందలు వేయటము తగదు, నిందలు వేయటము మంచిది కాదు. కాబట్టి ఆ పాపం ఒకవేళ చెయ్యకపోతే మనం గనక ఆ నింద వేసామనుకో ఆ పాపము మనకు అంటుకుంటుంది అని చెప్తాడు. ఆ పాపం మనకి అంటుకుంటుంది కాబట్టి అపవాదు వస్తుంది. అలాగే విఘ్నేశ్వరుడు చవితి నాడు అక్షతలు వేసుకోమని, నెత్తి మీద అక్షతలు వేసుకోమని చెప్పాం కదా. మరి అక్షతలు వేసుకోవాలంటే ముందుగా ఇంద్రుడిని చంద్రుణ్ణి చూడొద్దు అని చెప్పాం. ఎన్నిసార్లు చెప్పిన గణపతి విన్నాడా? నేను ఎన్ని మారులు చెప్పినను
వినడు. విననందుకు దాని ఫలితాన్ని అనుభవించుచున్నాడు. ఇంతకు నేను చేసుకున్న పాపం లేక లేక వంశానికొకడు పుట్టినాడనుకుంటే వాని మీద దొంగతనాలు వచ్చుచున్నవి. నేనేమి చేయగలను అని చెప్పేసి ఆమె మేనమామకు సమాధానం చెప్పినది. సరే, ముందు ముందు నీకే తెలియగలదని సోదరుడు ఊరకుండెను. ఇక నీకే తెలియాలి అని చెప్పేసి గమ్మునున్నాడు. తల్లియు మేనమామయు డబ్బులు జాగ్రత్త పెట్టి దాచిరి. ఇంక అప్పటి నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చారట. అప్పుడు పేకాటకు పైకము దొరకని గణపతి పొరుగిండ్లకు పోయి యథా సందర్భముగా దొరికినంత వరకు హస్తలాఘవము చేసి ఆటలో పడిన రుణములు తీర్చి కృతకృత్యుండగుటూ అగుచూ వచ్చెను. ఇక అప్పుడప్పుడు హస్తలాఘవం అంటే దొరికిన వస్తువు ఎవరు కనపడకుండా తీసేసుకోను. కనపడ తీసుకున్నా అది హస్తలాఘవమే అంటారు. ఆ వస్తువు కనబడి తీసి జోబిలో వేసుకోవడం దాన్ని హస్తలాఘవము అంటారు. అలాగా పొరుగిళ్లలోకి వెళ్ళి పక్కిళ్ళలో అంటే ఇంటి పక్క ఇళ్లలోకి అలాగ వెళ్ళేసి వాళ్ళు దాచుకున్నటువంటి కొంత దొంగతనాన్ని చేసి వాటితో ఇక పేకాట ఆడటం ప్రారంభించాడు. పేకాటలోని స్నేహితులు చాలా మంది పొగ చుట్టలు కాల్చువారొకట చేత గణపతికి కూడా చుట్టలు కాల్చవలెనని సరదా పుట్టెను. ఇక పేకాడేటప్పుడు వాళ్ళు చుట్టు తాగుతారు కదా, దానివల్ల ఇప్పుడు పేకాటే కాదు, వాళ్ళు చుట్టు తాగుతున్నారు కదా, తను కూడా తాగాలనే కోరిక అనేది పుట్టింది. సరదా కూడా వచ్చిందంట అతనికి. ముందుగా సరదా తీర్చుకున్నటకై గోగు పుల్లలు కాల్చెను. తర్వాత అరటి బొరుగు చుట్టలు చుట్టి కాల్చి కొంతవరకు ఉత్సాహము తీర్చుకొనయ్యను. కాని మిత్రులందరూ పొగ చుట్టలు కాల్చుచుండగా తాను అరటి బొరుగు చుట్టలు కాల్చుట తనకెంతో అవమానకరముగా ఉండెను. ఇప్పుడు చుట్టలు కొనుక్కోండి, ఇప్పుడు ఎక్కడో ఇళ్ళ పక్కన ఉన్న ఇళ్లలో దొంగతనంగా తీసేసి హస్తలాభం అంటే ఏ చిక్కితే అది పట్టుకొని వెళ్ళి తల్లి దాచుకున్నటువంటి అత్త దాచుకున్నది అంటే ఏ పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు దాచుకున్న చిల్లర డబ్బులు, మేనమామ వీబూది బుట్టలో వేసుకున్న డబ్బులు తీసుకెళ్లి పేకాట ఆడుతూ వచ్చి ఆనందం పడుతూ ఉన్నాడు. అదే సమయం చుట్ట కాల్చడం అనేది వచ్చింది. దానికే డబ్బులు చాలనప్పుడు మరి పొగ చుట్లకి ఆడి నుంచి వస్తాయి డబ్బులు? రావు కదా. అందుకని పాపం అందరూ పొగ చుట్లు తను గణపతి ఏం చేశాడు, అక్కడే అరటి చెట్టు బాగా ఎండిపోయి కింద పడి ఉంటుందా, దాన్ని చుట్టలాగా చుట్టేసి, అంటే అందరికి అది రాలిపోయి పడిపోయి పండిపోద్ది కదా, పండిపోయి ఎండిపోతుంది. దాన్ని తడి చేసామనుక మెత్తగా ఉంటదిగా, దాన్ని చుట్టలాగా చేసి తాగుతూ ఉంటాడు. అందరూ పొగ చుట్టేమో అనుకుంటారు, కానీ తాగేది అదే. కానీ అలా తాగటం, అలాగే గోగు పుల్లల మధ్య హోల్ ఉంటుంది నాన్న, అవి కాల్చుతేవాడు అనమాట. అవి అలా కాల్చడం కొంచెం అవమానంగా అనిపించిందట. అందరూ పొగ చుట్టలో తాగుతుంటే తను ఇది తాగుతున్నాడని. అందుచేత అతడు పొగ చుట్టలే కాల్చవలెనని నిశ్చయించుకొని అనుభవము కల స్నేహితులతో ఆలోచించి పాటియకు మిక్కిలి ఘాటుగా నుండి వికార పెట్టును. ఇక అందుచేత అతడు పొగ చుట్టలే కాల్చవలయునని నిశ్చయించుకొని అనుభవము గల స్నేహితులతో ఆలోచించి పాటియాకు మిక్కిలి ఘాటుగా ఉండునని ఇక వికారము పెట్టును కావున ఘాటు తక్కువగా ఉన్న లంకాకు చుట్టలు కాల్చుట మంచిదని ఒక స్నేహితుడును అడిగి ఒక చుట్ట పుచ్చుకొని కాల్చెను. అది వికార పెట్టెను, వమనమయ్యను. మిత్రుల అతనికి ఒక చాప మీద పడుకొనబెట్టి కొంచెం చింతపండు తెచ్చి అతని నోట వేచి ఉపచారములు చేసిరి. వికారము పెట్టినది కదా, ఇది స్పృశింపకూడదని గణపతి ఇక్కడ ఏమైంది, వెంటనే ఇక పొగ చుట్ట తాగాలంటే కొంచెం డబ్బులు కావాలి కదా, అందుకని కొంతమంది తన స్నేహితులు అని చెప్పారు, పొగ చుట్ట వికారం కలిగిస్తుంది, పాటియాకు అయితే వికారం కలిగిస్తుంది, కాబట్టి నువ్వు లంకాకు చుట్ట గనక కాల్చావనుకో అది కొంచెం పర్వాలేదు అని చెప్పారు పాప స్నేహితులు. అందుకని చెప్పేసి ఒక స్నేహితుడిని అడిగేసి ఒక లంకాకు చుట్ట తెచ్చుకొని దాన్ని గుప్పు అని తాగేశాడు. ఇక ఆ తాగేసరికి వికారం పుట్టేసింది. మొదటిసారి తాగటం కదా, అలా వికారం పుట్టేసి ఇక ఆ తల అంతా దిమ్మైపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోగానే ఇక స్నేహితులందరినీ చేసి అంత చింతపండు అతని నోట్లో పోసి ఉపచారాలు అందరూ ఇక అతనికి సేవ చేసి చిన్నంగా ఆ వికారాన్ని పోగొట్టారు పాపం. ఇక మరి ఇంత వికారం కలిగింది కదా,
అందుకని ఇది స్పృశించకూడదని, అంటే ఇంకోసారి ఇది తాగకూడదని గణపతి తలంపలేదు. అమ్మో! ఇంత వికారం పెట్టింది కదా! ఇది ఇంకోసారి తాగకూడదు అని ఆలోచించలేదు. తన సంగడి కాండందరూ వికారము లేకుండా యథేచ్ఛముగా గుప్పు గుప్పున లంకాకు చుట్టలు, పాటియాకు చుట్టలు కాల్చి సుఖింపుచుండగా, వికారం పెట్టినదని తన ఒంటికి సరిపడదని తానది కాల్చుట మానిన పక్షమున మిత్రమండలిలో తనకు అప్రదిష్ట సంభవిల్లునని తన ప్రయోజకుడు అగు ప్రయోజ ప్రయోజకుడండను కొందరును భయపడి యసహ కాముడొగుట చేత ఎట్లయినా వీడు చుట్టలు కాల్చుటలో దిట్టయ్యని పేరు సంపాదించవలయునని నిశ్చయించి కుశాగ్ర బుద్ధి అగుటచే అట్లు నిరంతరాయముగా చెట్లు చేయుట ఉపాయములు వెదకనివు. ఇక ఏం చేశారు? ఈ సంగటి గాండ్రు అని అంటే తన స్నేహితుడు, మిగతా స్నేహితులకు వికారము పెట్టి, అంటే చాలా వికారం కలిగిందంట, యథేచ్ఛముగా గుప్పు గుప్పున లంకాకు చుట్టలు పాటియాకు చుట్టలు కాల్చి సుఖింపచుండగా, ఇక గుప్పు గుప్పుమని లంకాకు చుట్టలు తాగుతున్నారు, పాటియాకు చుట్టలు తాగుతూ ఉన్నారు. అదే వాళ్ళకి వికారము పెట్టలేదు కదా, నాకెందుకు వికారం పట్టిందని ఆపేసేయాలి కదా. కానీ ఆపేసేయంటే అప్రతిష్ట వస్తుంది, నువ్వు తాగలేకపోయావని. తన ఒంటికి పడదని తెలిసినా కూడా తాగాలన్నమాట, అది మిత్రుల అవమానం అవుతుంది, తనకు అప్రదిష్ట వస్తుంది అనమాట. అందుకని తనేం చేశాడు? భయపడి యసహ కాముకుడవు చేత, యసహ అంటే కీర్తి పోతుందేమో, కీర్తి మీద ఇష్టం కలుగుడు చేత ఎట్లయినా సరే చుట్టాల కాల్చుట్లో నేను దిట్ట అనిపించుకోవాలి అని, ఎట్లయినా సంపాదించుకోవాలి, గొప్పవాడ్రా ఇది చుట్ట తెగదవుతాడ్రా అని అనిపించుకోవాలి అని నిత్యం కుశాగ్ర బుద్ధి, కుశ ప్లస్ అగ్ర బుద్ధి అంటే బాగా కుశలమైనటువంటి తారాస్థాయికి వెళ్ళిపోయింది అనమాట, గొప్ప స్థానానికి వెళ్ళిపోయింది, చెట్టని నేను తాగాలి అని నిరంతరముగా ఉపాయాలు. ఇంక రోజు చుట్ట తాగట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేదో చదువు మీద ప్రయత్నం చేసినా కూడా చక్కగా చదువుకునేవాడు. ఈ చుట్ట తాగటం మాత్రం ప్రయోగాలు చేస్తున్నాడు చాలా సార్లు, బాగా అందరితో పాటు గౌరవంగా ఉండాలని. అదే చదువుకుంటే గౌరవం ఉంటదని తెలియలే పాపం మన గణపతికి. తదేక ధ్యానముతో ఉన్న ఆ బుద్ధిమంతుడిని ఒక ఉపాయము తొడగొట్టాను. ఇక ఇదే ధ్యానస్థలో ఉన్నాడు కదా, అందుకని ఒక ఉపాయము తోచిందట. వికారం పెట్టినప్పుడు వెంటనే ప్రాత ఉసిరిక పచ్చడి కాని, రెండెడ్ల నాటి నిమ్మకాయ ముక్క కాని, నారదబ్బకాయ ముక్క కాని, పాత చింతకాయ పచ్చడి కాని నోటిలో వేయించుకున్న పక్షమున ఎవరినో ఒకరి అడిగి ఆ వస్తువులలో ఏదో ఒకటి తెచ్చి తిని కష్టపడి అలవాటు చేసుకొని దినమునకు 100 చుట్టలు కాల్చినను వికారము పెట్టనంత దిట్టమయ్యి మిత్రవర్గంలో అప్రదిష్ట పాలు కాకుండా పొట్టివాడు గట్టివాడు రాయరా పేరు వడిసెను. గణపతి పూనిక వంటి పూనిక దేశములో ఎందరికీ కలదు. ఎందరిలో తెలివి తక్కువ వాండ్రు చుట్టలు వికార పెట్టగానే ఒక దండము పెట్టి మానివేచిరి. కాని గణపతి వలె దాని ఎంతయు కనుగొను వారు కలరా? అందుచేతనే అతని చరిత్రము పురాణమైనది. కాబట్టి ఇక ఎవరన్నా ఇక్కడ ఏం చేశాడు, వికారం పెడుతుంది కదా అని చెప్పేసి ఇక వదిలిపెడతారు. కానీ మన గణపతి మాత్రం అది వదిలిపెట్టలేదు. ఏ నారదబ్బు పండు లేకపోతే నిమ్మ పండు, ఏదో పచ్చడు, ఉసిరికాయ పచ్చడు పెట్టుకొని, చింతకాయ పచ్చడు, పాత చింతకాయ పచ్చడి ఒకటి నోట్లో పెట్టేసుకుంటా, అంటే వికారం తెలికలు తిరిగి పడకుండా అలా పెట్టుకొని మరీ కాల్చడం ప్రారంభించాడు. ఇలాగా చుట్ట కాల్చడంలో ఎన్ని తిప్పలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాని, మన వికారం పెట్టినా కానీ మళ్ళీ తాగకపోతే మళ్ళీ అందరిలో అప్రతిష్ట పాలవుతాడు కదా. అందుకని గట్టిగా దాన్ని పూనుకొని తాగాడు, నేర్చుకున్నాడు. అప్రతిష్ట అందరూ ఏమంటారు, అరే వీడు పొట్టివాడు కదరా, గట్టివాడురా వీడు, ఒక పట్టు పడితే దాన్ని వదిలిపెట్టడురా, వీడు చాలా తెలివైన వాడురా, వికారం పెడితే ఎవడన్నా దండం పెట్టి వదిలేస్తాడు, కానీ మన గణపతి మాత్రం దాన్ని వదిలిపెట్టకుండాలేదురా అని. అందుచేత అతనికి చరిత్రము అలా వదిలిపెట్టకుండా అలా అది నేర్చుకుందాక వదలలేదు కాబట్టి అతని చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకునే పురాణమైనది. చిన్ననాటి నుండి గుర్రం ఎక్కవలయునని గణపతికి ఉబలాటము కలిగెను. చిన్ననాటి నుండి గుర్రం ఎక్కాలని చెప్పి ఉబలాటం కలిగి, ఈ గుర్రం గురించి మనం రేపు చెప్పుకుందామమ్మా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
ఇంకా ఎవరన్నా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అమ్మా.